రుణమాఫీకి 25,000 కోట్ల రూపాయలు. పీఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటిస్తే కావాల్సిన మొత్తం. పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్లు. పీఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం. సర్కారుపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా. ఇలా ఎత్తుకుతాడు, లోపాలన్నీ ఎత్తుకుతాడు కాక. ఎత్తుకాలి వాస్తవం కూడా. ఎందుకంటే ఎవడెవడుకో వాడికి గుట్టలు ఉన్నాయి, వాటి రుణాలు తీసుకోవడం కూడా రుణమాఫీ అని చెప్పేసి ఈరోజు రుణమాఫీ చేయడం కూడా నిజం కరెక్ట్ కాదు. ఈరోజు ట్యాక్స్ పేయర్స్ కానీ లేకపోతే మంత్రులు కానీ, ఈవెన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, బిజినెస్ మ్యాన్ వీళ్ళే కలిపితేనే కొన్ని వేల కోట్లు ఉంటాయి వాస్తవంగా. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవంగా కొంతమంది స్వచ్ఛందంగా బయటికి రావాలి. ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో మీకు ఆదాయానికి 2 లక్షల రూపాయలు వస్తే ఎంత, రాకపోతే ఎంత, వచ్చి బయటకు వచ్చేసి మేము రుణమాఫీ తీసుకోమనేటువంటి ఒక స్వచ్ఛందమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఎమ్మెల్యేల నుంచి, ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఒక ప్రక్షాళన తీసుకొస్తే ప్రజలు, కొంతమంది ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈరోజు తేరుకునే అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో అక్కడ ఆ ప్రక్షాళన చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇక దీంట్లో క్లియర్ గా రాశారు, పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ పథకం కింద మోదీ సర్కార్ 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందని రాశారు కదా. ఈ లెక్కన మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల రూపాయలు ఇస్తే 35,000 కోట్ల రూపాయలు కావాలి. పీఎం కిసాన్ మార్గదర్శకాలు అమలు చేస్తే 25,000 కోట్లు. సో దీన్ని ఎట్లా చూసుకున్నా గానీ 5 ఎకరాలు ఇస్ మాక్సిమం డెడ్ లైన్ కింద కనిపిస్తుంది. అదే కాకుండా మినిమం ఆ వైట్ రేషన్ కార్డు వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ దీని ప్రకారం కనిపిస్తే మాత్రం, చూస్తే మాత్రం దానికే మేజర్ గా సపోర్ట్ వచ్చేలా కనిపిస్తా ఉన్నది. ఇక దీన్ని బట్టి మార్గదర్శకాలు ఎట్లుంటాయి, మాకు వస్తుందా రాదా అని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చిన్న ఒక్క విషయాన్ని మాత్రం అర్థం చేసుకుంటే చాలా క్లారిటీగా అర్థమైపోద్ది ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేటువంటి మాట. సో కాబట్టి పీఎం కిసాన్ యోజన కింద ఏదైతే చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు వస్తున్నాయో మేజర్గా వాళ్ళకే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఇస్తా అంటున్నటువంటి రైతు రుణమాఫీ కూడా అందేందుకు అవకాశం చాలా వరకు కనిపిస్తూ ఉన్నది. ఇక దీన్ని మీరు ఎట్లా క్యాల్కులేట్ చేసుకుంటారు, ఎట్లా అర్థం చేసుకుంటారు అనేటువంటిది చూసేటువంటి వ్యూస్ ప్లస్ రైతులు ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ. ఒకవేళ ఇది గనక అమలైంది అనుకోండి, అంటే పీఎం కిసాన్ యోజన కిందనే వాళ్ళు డబ్బులు ఇస్తే మాత్రం మ్యాక్సిమం డెడ్ లైన్ కింద 5 ఎకరాలు ఉంటుంది. దాంతోపాటు చిన్న సన్నకారు రైతులు, తర్వాత ఇక్కడ క్లియర్గా రాసిరు చూడుర్రి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అనేటువంటి మాట. సో ఉన్నటువంటి రైతుల్లో ఎంతమంది దగ్గర వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఈ దారిద్ర్య రేఖ కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఏ రకంగా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అనేటువంటిది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండి అది రేవంత్ రెడ్డికి ప్లస్ ఇట్లే రైతులకు కూడా ఛాలెంజింగ్గా మారేందుకు చాలా వరకు అవకాశం అయితే ఉన్నది. చూద్దాం. ఇంకా అంటే ఇది స్టిల్ ఏమంటారు దీన్ని, అంచనాల్లో ఉన్నటువంటిది, ఇది ప్లానింగ్లో ఉన్నటువంటిది, ఇది ఫైనలైజ్ డెసిషన్ అయితే కాదు. సో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి దీనికి సంబంధించి లేదా ఆయన గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తాయనేటువంటి చూడాలి రానున్నటువంటి రోజుల్లో. రైట్. మహిళా శక్తి క్యాంటీన్లు 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్ల ఏర్పాటు సఖ్యం. కలెక్టరేట్లు, ఆలయాలు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికే సిఎస్ శాంతాకుమారి వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. ఇందాకనే మనం మాట్లాడినాం పైననే, ఆయన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిండు. మన దగ్గర 5 రూపాయల భోజనం కింద కూడా మన దగ్గర క్యాంటీన్లు ఉంటుండే, మిడ్ డే మీల్స్ లాగా. సో దాన్ని పునరుద్ధరించండి అయ్యా అంటే ఇక మహిళా శక్తి క్యాంటీన్లు మేము ఓపెన్ చేస్తామని అంటారు. ముందు మెయిన్గా రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఆడోళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్లు ఇప్పటివరకు ఆడోళ్ళవి కానీ వృద్ధులవి కానీ ఇంకోరికి కానీ నిన్నటి దాకా ఇవాళ దాకా 2,016 రూపాయలే వస్తున్నాయి. ఆ 2,016 కాస్త 4,000 చేస్తామని చెప్పారు. వికలాంగులకు 4,000 వస్తే దాన్ని 6,000 చేస్తామని చెప్పేసి అని అన్నారు. ఇవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి. దాని తర్వాత ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్కడెక్కడైతే ఆ సెంటర్స్ ఉన్నాయో వాటిలో రెగ్యులర్గా ఫుడ్ దొరికేలాగా చేయండి. దాని తర్వాత మహిళా శక్తి క్యాంటీన్లు అంటే ఇప్పుడు ఇది ఓన్లీ ఆడోళ్ళే తినాలి, మొగలు తినొద్దనా మహిళా శక్తి క్యాంటీన్లు అంటే? మేబీ ఆర్డర్స్ అదే అయి ఉంటుంది. రుణమాఫీకి 25,000 కోట్ల రూపాయలు. పీఎం కిసాన్ మార్గదర్శకాలనే పాటిస్తే కావాల్సిన మొత్తం. పంట రుణాలు తీసుకున్న 47 లక్షల మందికి మాఫీ చేయాలంటే 35,000 కోట్లు. పీఎం కిసాన్ మార్గదర్శకాల అమలుతో అర్హులకు న్యాయం. సర్కారుపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా. వీళ్ళు ఎత్తుకుతాడు, లోపాలన్నీ ఎత్తుకుతాడు కాక. ఎత్తుకాలి వాస్తవం కూడా. ఎందుకంటే ఎవడెవడుకో వాడికి గుట్టలు ఉన్నాయి, వాటి రుణాలు తీసుకోవడం కూడా రుణమాఫీ అని చెప్పేసి ఈరోజు రుణమాఫీ చేయడం కూడా నిజం కరెక్ట్ కాదు. ఈరోజు ట్యాక్స్ పేయర్స్ కానీ లేకపోతే మంత్రులు కానీ, ఈవెన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, బిజినెస్ మ్యాన్ వీళ్ళే కలిపితేనే కొన్ని వేల కోట్లు ఉంటాయి వాస్తవంగా. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవంగా కొంతమంది స్వచ్ఛందంగా బయటికి రావాలి. ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో మీకు ఆదాయానికి 2 లక్షల రూపాయలు వస్తే ఎంత, రాకపోతే ఎంత,
వచ్చి బయటకు వచ్చేసి మేము రుణమాఫీ తీసుకోమనేటువంటి ఒక స్వచ్ఛందమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఎమ్మెల్యేల నుంచి ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఒక ప్రక్షాళన తీసుకొస్తే ప్రజలు కొంతమంది ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈరోజు తేరుకునే అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో అక్కడ ఆ ప్రక్షాళన చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇక దీంట్లో క్లియర్ గా రాశారు, పిఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ పథకం కింద మోదీ సర్కార్ 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందని రాశారు కదా. ఈ లెక్కన మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల రూపాయలు ఇస్తే 35,000 కోట్ల రూపాయలు కావాలి. పిఎం కిసాన్ మార్గదర్శకాలు అమలు చేస్తే 25,000 కోట్లు. సో దీన్ని ఎట్లా చూసుకున్నా గానీ 5 ఎకరాలు ఇస్ మాక్సిమం డెడ్ లైన్ కింద కనిపిస్తుంది. అదే కాకుండా మినిమం ఆ వైట్ రేషన్ కార్డు వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ దీని ప్రకారం కనిపిస్తే మాత్రం చూస్తే మాత్రం దానికే మేజర్ గా సపోర్ట్ వచ్చేలా కనిపిస్తా ఉన్నది. దీన్ని బట్టి మార్గదర్శకాలు ఎట్లుంటాయి, మాకు వస్తుందా రాదా అని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చిన్న ఒక్క విషయాన్ని మాత్రం అర్థం చేసుకుంటే చాలా క్లారిటీగా అర్థమైపోద్ది ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేటువంటి మాట. సో కాబట్టి పిఎం కిసాన్ యోజన కింద ఏదైతే చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు వస్తున్నాయో మేజర్గా వాళ్ళకే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఇస్తా అంటున్నటువంటి రైతు రుణమాఫీ కూడా అందేందుకు అవకాశం చాలా వరకు కనిపిస్తూ ఉన్నది. ఇక దీన్ని మీరు ఎట్లా క్యాల్కులేట్ చేసుకుంటారు, ఎట్లా అర్థం చేసుకుంటారు అనేటువంటిది చూసేటువంటి వ్యూవర్స్ ప్లస్ రైతులు ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ. ఒకవేళ ఇది గనక అమలు అయింది అనుకోండి, అంటే పిఎం కిసాన్ యోజన కిందనే వాళ్ళు డబ్బులు ఇస్తే మాత్రం మ్యాక్సిమం డెడ్ లైన్ కింద 5 ఎకరాలు ఉంటుంది. దాంతోపాటు చిన్న సన్నకారు రైతులు, తర్వాత ఇక్కడ క్లియర్గా రాసిరు చూడుర్రి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అనేటువంటి మాట. సో ఉన్నటువంటి రైతుల్లో ఎంతమంది దగ్గర వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఈ దారిద్ర్య రేఖ కంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఏ రకంగా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అనేటువంటిది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండి అది రేవంత్ రెడ్డికి ప్లస్ ఇట్లే రైతులకు కూడా ఛాలెంజింగ్గా మారేందుకు చాలా వరకు అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఇంకా అంటే ఇది స్టిల్ ఏమంటారు దీన్ని అంచనాల్లో ఉన్నటువంటిది, ఇది ప్లానింగ్లో ఉన్నటువంటిది, ఇది ఫైనలైజ్ డెసిషన్ అయితే కాదు. సో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి దీనికి సంబంధించి లేదా ఆయన గవర్నమెంట్ దగ్గర నుంచి ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తాయనేటువంటి చూడాలి రానున్నటువంటి రోజుల్లో. రైట్, మహిళా శక్తి క్యాంటీన్లు 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్ల ఏర్పాటు సఖ్యం. కలెక్టరేట్లు, ఆలయాలు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల బలోపేతానికే సిఎస్ శాంతాకుమారి వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం. ఇందాకనే మనం మాట్లాడినాం పైననే, ఆయన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిండు. మన దగ్గర 5 రూపాయల భోజనం కింద కూడా మన దగ్గర క్యాంటీన్లు ఉంటుండే, మిడ్ డే మీల్స్ లాగా. సో దాన్ని పునరుద్ధరించండి అయ్యా అంటే ఇక మహిళా శక్తి క్యాంటీన్లు మేము ఓపెన్ చేస్తామని అంటారు. ముందు మెయిన్గా రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే